హారిక హారిక లే టాబ్లెట్ తీసుకో. ఈ టాబ్లెట్ వేసుకోబుద్ధి అయితే లేదు. వేసుకోకుండా ఎట్లా తగ్గుతుంది? అవి మీ నాన్నకు ఫోన్ చేసినావా? అత్తన్నట్నా? చేసిన అత్తుండట. సరే పోతున్నావా నువ్వు? పోతాను. అబ్బా నేను కూడా అత్త. నువ్వు గడికి వచ్చి ఏం చెప్తే నీకు కనీసం లేద్దామని ఒప్పుకోలేదు. రాకపోతే ఎట్లా చెప్పు, వాళ్ళు ఏమనుకుంటారు? ఇద్దరు పానం మంచి లేదు, రాలేదు అనుకోరా. ఇప్పటికే నేను అంటే వాళ్ళకి నచ్చది. ఇవ్వలేమనుకోరు అంతే. ఇప్పటికే ఆడ అమ్మ ఒక హాస్పిటల్, బాపు ఒక హాస్పిటల్ అన్నట. మళ్ళీ ఇప్పుడు నేను తీసుకుపోయి నేనే తిరగాలి. ఎప్పుడు నీకేమన్నా అయితే నువ్వు ఇన్నే ఉండు, అర్థమైందా? నీకు అందుకనే మీ నాన్నని రమ్మంటాను. మరి బస్ కన్నా అత్తతే, బండి మీద ఇబ్బంది అయితే. అద్దహారిక నీకు లేదు, నడవడానికి కూడా ఒప్పుకోలేదు. నేను అడిగి పోయి 2 రోజులు చూసినాక అమ్మకి ఎట్లా నీకు చెప్తా, సరేనా? సరే కానీ నీకు గొంతు తక్కువగా లేదు కదా, టాబ్లెట్లు తీసుకపో. తీసుకోపోతా. మంచిగా వేసుకో, చల్లటి తాగు కొద్దిగా. సరే నేను చూసుకుంటా. కానీ ఆ బీరోలో డబ్బులు పెట్టిపోతాం. మీ నాన్న వచ్చినాక ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ తీసుకుని పోమన్నా, సరేనా? సరే. కూరగాయలకు వాటర్కు నీకు అవసరం అంటే ఫోన్ చేయి. మా దోశలకు ఎప్పుడు తీసుకురమ్మంట. సరే. కాదు, వాళ్ళు ఏమనుకుంటారో ఏమని భయం పడుతుంది. అసలు జ్వరం వచ్చిందంటే నమ్ముతారో నమ్మరు. నువ్వు గట్లేనికి అనుకుంటాను, ఏమనుకోరు. నీకు అంతలో అయితే 2 రోజులైనా కత్తు తిని తగ్గినాక, సరేనా? నేను ఫోన్ చేస్తా. సరే. నువ్వైతే అక్కడికి వెళ్ళాక ఎట్లున్నారు అనేది ఫోన్ చేయి ఒకసారి. సరే నేను చెప్తా. లే స్నానం గిట్ల ఎత్తులే. సరే నేను లేస్తా, కానీ నువ్వైతే రెడీ కాపో. ఈ నీళ్ళు చల్లకుండా నీళ్ళు ఆగుతలేవా ఏం లేవా? ఇటు కాలువ నీళ్ళ, ఇటు బావి నీళ్ళ. ఆయన అత్తను చెర్ర దిక్కు కడితే అయిపోవు. ఓ శంకరి, అరే ఏందో తమ్ముని వెళ్తాను. ఏందో ఓ చిన్నదానా, ఏందే మా తమ్ముడు రాలేదా ఇటు? అయ్యో నీ గలవలేదా? కలవలే కానీ నువ్వు ఇటురా ఇరా. అత్తానా ఒక మడవగట్టి అత్తావు. అరే రారా, అదే దీంతో ఒక కథ ఉన్నది. ఏందయ్యా ఊక మొత్తుకుంటున్నావు? వచ్చిడ కూర్చున్నావు, వచ్చేదాకా పానం ఆగుతలేదా? కిందికి మడవ నీళ్ళు కట్టినా పొద్దుగాల లేసి వచ్చినోని కాకపోతేవి, నాతో వచ్చినోని కాకపోతే అది చేలు చావని ఏం కాదు అనుకున్నావా? అనయ్య నువ్వు ఎందుకే, ఏమైంది? ఏందేమైంది? ఆ నీళ్ళు ఆగుతలేవే, అటు కాలువ నీళ్ళ, ఇటు బావి నీళ్ళే. ఆ కాలువ నీళ్ళు కిందికి కట్టినా, ఇప్పుడు బావి నీళ్ళు ఇటు కడతానా? మరి అప్పుడే పని చేస్తే అయిపో, కాలువ నీళ్ళు పొలానికి కట్టి బావి నీళ్ళు దీనికి కడితే అయిపో. 2 దిక్కు ఎందుకు ఎగేసినవే? పని లేదా నీకేం? కాదే, నువ్వేం చేసినవే ఇది వరకు? ఇంటికానే ఉన్నాను, నాకేమన్నా పని పాట ఉట్టిగా తిరుక్కుంటూనే ఉన్నా. కానీ ఇప్పుడు ఎటు పోయిండు? వీడు ఇంటికి పోయిండా? వచ్చిండయ్యా, పొలం చుట్టి తిరిగి మళ్ళీ ఇంటికి పోగా వదిన రేపు చుట్టాలు వస్తాను, హన్మకొండ పోవాలి బట్టలకు. నువ్వు కూడా రా, తువ్వాలలు నువ్వు జాకెట్ ముక్కలు, ఆ భుజావకో చీర తీసుకోవాలి, ఇక దానికి కూడా బట్టలు నువ్వు రా అన్నాడు. అంటే నేను వచ్చి ఇప్పుడు వచ్చి ఏం చేయాలయ్యా, నీళ్ళు ఎటు అటు పోతానే అన్నచ్చి నాకు అత్తపో అని నేను అన్నా. ఏం పోడు, ఏం బట్టలు తెచ్చినట్టే ఉన్నది, మనం పండుగ చేసినట్టే ఉన్నది. ఏందయ్యా గట్లా మాట్లాడుతావు? ఏందంటే ఏం చెప్పాలనే, బుజ్జావ ఏడ్చుకుంటా ఫోన్ చేసింది ఇప్పుడు. ఏందట? ఎందుకంటే వాళ్ళ మామకు ఆరోగ్యం మంచిగా లేదు కదా, కాలుకు దెబ్బ తాకింది కదా, ఇప్పుడు మళ్ళా దెబ్బ గిరిందట. ఆయనను తీసుకొని పోదామని అల్లుడు చూసేసరికి ఆ సుమత కూడా కిడ్నీలో నొప్పి వచ్చిందట. సరే ఇద్దరు చూపించుకొద్దామని తీసుకుపోయిన కర్వానికి బావ తీసుకుపోయిన కదా, బావ నా దవాఖానలో షేర్ చేసుకున్నారట, చెల్లెని తీసుకుపోయిన చెన్నై దవాఖానలో షేరికి చేసుకున్నారట. ఇప్పుడు చెరువు దవాఖానలో షేరిక అయినారు. అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు పరిశాన్ ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. అయ్యో ఎప్పుడు జరిగిందట? ఎప్పుడు తీసుకుపోయి గిట్లా? నిన్న తీసుకుపోయినట్నే. ఒక్క ముచ్చడి చెప్పారట నానయ్య, మనం పోదాం కదా. ఇక దోషిందో దోయలేదో ఇంకా ఇయ్యాలన్నా చేసింది, ఏడ్చుకుంటే ఫోన్ చేసింది.
బాపు మా మామకు ఆపరేషన్ అంటారు, మా అత్త ఎట్లుంటుందో అని నా బిడ్డ ఎడితే నా పానం కలకలంటుంది. జల్లి ఆడికే పోదాంపా. ఏందయ్యా ఆడికి పోదామని పడితే ఆయన ఏమనుకుంటాడు? రాక రాక సంబంధం వచ్చే వాళ్ళు రేపు చుట్టాలు వస్తాను అనబట్టే బట్టలు తీసుకోకపోతే ఎట్లా? ఆడికి పోకపోతే ఎట్లా? అరే ఇప్పుడు వానికి చెప్పుడు ఎందుకే? వానికి ఇల్లు ఇడిచిపెట్టి ఆ ఇంటికి పోయినందుకు వాని బిడ్డకు పెళ్లి ఖాయమైంది. ఇప్పుడు మంచి సంబరంగా ఉన్నాడు వాడు. ఇప్పుడు ఈ సంబరంగా ఉన్నప్పుడు బాగా గిట్లయింది చెల్లె గిట్లయింది అని వాడిని బాధ పెట్టేందుకే మన ఇద్దరం జమ్ముకుంటూ పోదాం. వాడు అనుకుండా పోయి బట్టలు తెస్తాడు. వీళ్ళైతే పూర మంచిగా లేదనుకో, మరి తమ్మి రారా నువ్వు ఇటేట్ రారా గిట్లా ఉన్నదిరా అక్క పరిస్థితి అని ఫోన్ చేసి చెప్పుదాం. లేకుంటే లేదు. ఏ ఊకో, ఫోన్ చేసి ఎప్పుడు చెప్తావయ్యా? ఇప్పుడే చెప్పు మరి ఫోన్ చేసి. ఇప్పుడు చెప్తే ఎట్లనే రాములు వాడు ఏమనుకుంటాడు ఏం కాదో. నేను ఎవరు నా బిడ్డ పెళ్లి అనుకునేసరికి ఎవరికన్నా నోటి అవుతుంది ఏదన్నా అవుతుంది నా బిడ్డ లగ్గం ఎత్తిపోయిందని వాడు అనుకుంటాడు కావచ్చే. నాకు చేయాలంటే మనసు అత్తలేదే. కాదయ్యా ఇప్పుడే చెయ్యి, ఇప్పుడు చేస్తేనే ఏం కాదు. ఇప్పుడు మా అన్న మనసులో పెట్టుకున్నాడు నాతోడు చెప్పొద్దా అని మళ్ళీ అన్నాడు అనయ్య. సరేనే చెప్పనే చెప్తా ఎట్లన్నా కానీ వాడు ఏమన్నా అనుకోని ఉన్నారో ఏం కథ పొల్లకి ఎంత తిప్పలు అవుతుందో. హలో శంకరి, చెప్పన్నా. ఏం చేస్తానవరా? ఇప్పుడే బాయ్ కాంచి ఇంటికి వచ్చి నన్ను రెడీ అవుతాన్నా. ఏడికిరా? గజా అన్న రేపు వాళ్ళు వస్తాను కదా, బుజ్జవ్వకుండా వాళ్ళకు బట్టలు తీసుకోవద్దా? నేను వదినకు చెప్పినా నేను రమ్మని. నువ్వు బాయ్ కాడలే ఎటుపోయినావన్నా? వదిన అడుగుతుంది నేను ఎటుపోయిండే అని. నేను ఊళ్ళో పంచాయతీ ఉండగా పోయినా కానీ నేను బాయ్ కాడికి వచ్చేసరికి నువ్వు ఇంటికి పోయినావురా. సరే అన్న, నువ్వు వదిన ఇంటికి రాని తయారై పోదాం అటు అందరం. అచ్చుడు చల్లకుండా ఆగురు, ఒక ముచ్చడి చెప్పేది ఉన్నది. ఎట్లా చెప్పాలరా నీకు? మళ్ళీ ఏమైందన్నా? ఏమవుడు కాదురా, బావకు ఆరోగ్యం మంచిగా లేకుంటే అల్లుడు దవాఖాన తీసుకుపోయిందట. అట్లనే అక్కను కూడా తీసుకుపోయిందట. ఏదో ఒక కడుపులో నొప్పి వచ్చిందని తీసుకుపోయినందుకు అక్కనో దవాఖానలో షేరిక చేసుకున్నారట, బావనో దవాఖానలో షేరిక చేసిందట. అల్లుడు ఇప్పుడే ఫోన్ చేసిండ్రా. అయ్యో అవునా అన్న? మరి ఇప్పుడు ఎట్లున్నారట్న వాళ్ళు? బావ కాళ్ళకి ఆపరేషన్ చేయాలంటారట. పొల్లగాళ్ళు గోస గోస పడతారట. వదిను నేను ఇద్దరం పడిపోయేస్తాం, నువ్వు కాకపోయి బట్టలు తెపోర్రా. ఏ లేదన్నా వద్దు. అసలు నేను ఏమనుకున్నా అంటే ఇలా బట్టలు తీసుకొని చక్కగా అక్క దగ్గర పోయి దానికి చెప్పేద్దాం అనుకున్నా నేను. ఇప్పుడు అక్క పోయి దవాఖానలో నీ బట్టలకి ఎట్లా పోతా అన్నా? అక్క లేదు నేను ఫంక్షన్ ఎట్లా చేసుకుంటా? మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా పోతానన్న పడితివి. రజనవ్ అక్కడనే ఉండే. తర్వాత చూసుకుంటాం అయితే అన్న, నేను కూడా అత్త నీతోటి. ఇగో అచ్చుడు కాస్తా మీగో ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్ళ దాకా రాదంటారా. నువ్వు అయితే బట్టలు తీసుకొని నువ్వు మాపటి వరకు రారా. ఈ రాత్రికి నువ్వు నేను ఉందాం. ఇక మా అల్లుడికి ఇట్లా ఉంటే ఇంటికి పోయి తానని ఇట్లా చేసేస్తారు. గట్ల కాదన్నా, వాళ్ళని మళ్ళీ వారం రమ్మంటమే. ఇష్టాలు అనుకున్నది నేను ఎత్తిపోయేదే ఉన్నా అని అంటలావు. అక్కకక్క ఉండగానే ఇంటికాడ కార్యక్రమం చేసుకోను, మళ్ళీ ఇక్కడ మాట ముచ్చిన మాట్లాడుకునే ఉంటుంది. ఎప్పుడో ఖాయం అయితే అటో ఇటో వరపోయే పోయాల్సిందే, బట్టలు పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్దోళ్ళు ఇంటికి పెద్దోళ్ళు లేదు, ఎట్లా చేసుకుంటా అన్నా? మీరైతే ఇద్దరింటికి రాండ్రి. నేను ఇంటికి వస్తాను తీరా. ఇంటికి వచ్చినాక పోతాం ఇద్దరం కలిసి. బట్టలకైతే బొమ్మనయ్యా. నువ్వు బట్టలు అయితే తీసుకురాపోరా, మరి మడవ కట్టేస్తా నేను. ఏ వద్దన్నా, ముందుగా మీరైతే ఇంటికి రాలి. ఇంటికి రమ్మంటాను పోవాడు. ఏమోనే రాములు గంటం చల్లకుండా ఆ టిఫిన్కి ఇట్లా పట్టుకో. ఇక వదినా వదినా అమ్మ మంచిగా ఉంది. ఇప్పుడే అతనా అంత మంచిగా ఆడికే రాలేదా? అక్కడ పోయిన ఇద్దరు జ్వరం వచ్చి నా జ్వరం దానికంటుంది. ఇప్పుడు ముఖ్యమైన తెలియదు బయటికి వాళ్ళ నాన్న అక్కడ ఉన్నామని ఇంకా వచ్చింది. నాకు కూడా ఇంకా జ్వరం దక్కలేదు. అంత మాట పెట్టిన అర్థంది కదా, మరి చూపెట్టుకున్నారా దాకా? మాకు ఎమర్జెన్సీ రూమ్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఎవ్వరు ఉంచలేరు, బయట వాళ్ళు ఎవరు ఉండద్దు, పేషెంట్ దగ్గర ఒకలా ఉండాలని అంటే ఎవరు నాకు అక్కడనే ఉండి ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నాను వచ్చినావు. అన్న మామయ్య దగ్గర ఉన్న హాస్పిటల్కి పోయిండు. మీరిద్దరు వస్తారేమో, ఇద్దరం ఆడు ఉంటే చూసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు చెల్లి రాలేదు. అందరికి ఒకటేసారి బాగా వచ్చి పడుతుంది. అమ్మకి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ బయటకు వచ్చినాక పోయి చూసేవాడు.
అమ్మా ఇప్పుడు ఎట్లున్నదమ్మా? ఎప్పుడు వచ్చిపోరు ఇందాక నచ్చిన ఏడవకమ్మా. అప్పుడు ఏమైంది? ఎందుకు ఎడతాను? నిన్ను వచ్చినాకనే రాకపోయినవురా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? గట్లెందుకంటావమ్మా? నీకేమో చెప్పిండు అన్ననే ఫోన్ చేసాడు. ఒక్కడికి వచ్చినావు ఒక్కనే వచ్చినమ్మా. ఆరికి అక్కడ జ్వరం వచ్చింది, దానికి లివర్ అనుకుంటున్నది. అక్కడ పోయిన కంచెలు ఇద్దరికి జ్వరాలు వస్తున్నాయి. లేదురా, నాకు తెలుసు దానికి నా మీద కోపం ఉండే అది రాలేదు. అది నేను చచ్చినాకనే నన్ను చూస్తానికి వస్తుంది కావచ్చు, అంతవరకు దగ్గర రాదు. అత్తమ్మ ఊకో, ఆయనకు కూడా పానం మంచలేదు, జ్వరంతోనే వచ్చిండు. నీకు ఇట్లా అయిందనే వరకు ఆయనకు పానం ఆక. ఇప్పుడు నువ్వు పెడతాంటే నేను చూసుకుంటా, ఆయన ఎడతాడు. ఎందుకు ఎడతాను? ఎప్పుడు హాస్పిటల్ చూసుకునేదారా మరి? చూపించుకున్నా. మరొకటి ఉంటుంది ఇంటికాడ. వాళ్ళు నాన్న అక్కడ రమ్మని చెప్పినమ్మా. ఏందిరా మాకు ఈ కోసం మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసిండు దేవుడు? ఓటి కాకపోతే ఓటి, ఓటి కాకపోతే ఓటి, పడే పడే అన్నీ. నువ్వు ఏడోకమ్మా. రోజా భగవంతుని మొక్కుకుంటారా, దేవుడా నా కొడుకుని చూసినాకనే నన్ను తీసుకోపో, నా కొడుకుని చూడాలని నా పానం తల్లడిస్తుంది అని అనుకున్నా. వచ్చిన కొడుక సంతోషం, కానీ నాది ఎంత పాడు జన్మరా. నువ్వు గట్లెందుకంటున్నావు అమ్మా? నేను ఎటు పోనమ్మా. ఎందుకురా నాది? ఏడోకమ్మా, నువ్వు ఎటు పోనమ్మా. ఏడోకమ్మా. లే, ఎందుకు ఎడతాను గంతగానం? ఊకో, ఏడుకోకు. నువ్వు ఏడుచుడు, ఆమె ఏడుచుడు, ఏంది? ఊకో. బాబు దగ్గరికి పోయినవా? లేదమ్మా. పోరా, అన్న కూడా ఉన్నాడు అక్కడ, బాబు దగ్గర పోయి పోతే కొద్దిగా ఇంకా. నువ్వు ఇక్కడ ఉంటే ఆమె నిన్ను చూసుకుంటే ఇంకేడుతుంది. అన్న ఒక్కడే ఉన్నాడు ఆడికి. పోయి ఒకసారి నువ్వు మామయ్యని చూసిరాపో. మీరిద్దరు ఇట్నే ఏడ్చుకుంటూ ఉంటే ఇంకా అట్నే ఖరాబ్ అవుతుంది. నువ్వు ఏడవకు, నీకు పానమే మంచి లేదా? కళ్ళు చూడుకో బిడ్డ. బాబు నీ చూడకుండా అయితే నన్ను బాబు చూడకుండా పోరా, నువ్వు చూడుకో. వదిలి, నేను పోయేస్తా, బాబు దగ్గర చూసుకో. నేను పోయేస్తామ్మా. మీ బాబు ఎట్లున్నాడు? అక్క బాబుకు ఆపరేషన్ అయింది అక్క. ఆపరేషన్ అయిందా? హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. ఇక దాంతో పాటు అమ్మకు కూడా మొన్న బాబుని తీసుకుపోయేటప్పుడు అమ్మని తీసుకుపోయినా. అమ్మ కొంచెం కడుపులో నొత్తందంటే హాస్పిటల్ ఉంచే వరకు అమ్మకు ఆ కిడ్నీలు బాగా డ్యామేజ్ అయినాయని అమ్మని కూడా హాస్పిటల్ జాయిన్ చేయించాలంటే అక్కడనే జాయిన్ చేసిన ఇంకో హాస్పిటల్లో. జాయిన్ అయిందా అమ్మ? జాయిన్ అయింది. ఇక అదే అంత గాచారం అంతా ఇట్లా అయింది మాకు. ఏం కాశారంతా మీది? అమ్మను హాస్పిటల్లో, బాబును హాస్పిటల్లో జాయిన్ చేసినాం. మరి తమ్ముడు వచ్చిండా? ఇక తమ్ముడు అంటే ఇంత ముందే వచ్చిండు. వాడు వచ్చినాకనే నేను ఈ బట్టలున్ని పైసలు పట్టుకుపోదామని నేను వచ్చిన. మొన్నటిదాకా అమ్మ మంచిగానే ఉండే, బాబు మంచిగానే ఉండే, పని చేసుకుంటూనే ఉండే కాదు తమ్మి. తిని కూర్చే టైం కాదు తమ్మి. పని చేసుకునే టైంలో మీరు మంచిగా బతుకుదాం అనుకునే వరకే మంది కళ్ళల్లో తెల్లార పడితే అమ్మ ఇట్లా మంచిగానే ఉండే, హాస్పిటల్లో పాలైపోతుంది తమ్మి. మంచిగానే ఉన్నది కానీ ఏర్పల్లే కొంచెం చిన్నగా నొప్పి ఎత్తందంటే తీసుకుపోయే వరకు కిడ్నీలు బాగా డ్యామేజ్ అయినాయి అని చెప్పిండు. ఏంది కాశానం సన్నగా ఏం పైసలు వచ్చారు, పైసలు అయితేనే కాదు కొడుక. బాబు మంచిగా ఇంటికి వస్తాడు అనుకుంటా మళ్ళీ అమ్మని చూసి వస్తాను పోయి అమ్మ కూడా కడుపు నొప్పులు ఎత్తుందని అమ్మని కూడా అలానే ఏం చేసి వచ్చిర్రా. ఇంటి వెళ్ళి పాదు కూర్చొనట్టు అవుతుంది. మేము ఒక ఆలోచన కూడా వచ్చినాం అక్క, ఈ సంవత్సరం అయిపోతే వచ్చే సంవత్సరం కౌలుకి ఇచ్చుకొని సరే వాళ్ళకి శాతం అయినంత వాళ్ళకు చేసుకుందామని ఆలోచనలు ఉండే. వాళ్ళు ఇప్పుడు శాతం అవుతుందా తమ్మి? వాళ్ళు కూడా కూర్చొని తినే టైంకి ఇప్పుడు హాస్పిటల్లో తిరిగి కూడా అవుతుంది. మరదలు రాలే
ఇక ఆమెకు కొంచెం జ్వరం వచ్చిందట. ఆ, ఆమె కనీసం లేవలేని స్థితిలో ఉన్నదట. తమ్ముడు ఒక్కడే వచ్చిండు, వాడు కూడా మొన్నటిదాకా జ్వరం వచ్చి కుషిగా ఉన్నాడు. సరే అక్క, నేను పోతా. పోతాను కానీ అమ్మని బాపని మంచిగా చూసుకొని ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టుకొని అమ్మని బాపని దక్కించుకోండి. సరే తమ్ముని చూడకు, నువ్వు మా టెన్షన్ పెట్టుకోకు, నువ్వు పైసలు పెట్టి చూయించు, ఎన్ని పైసలు అయినా మంచిదే. చేస్తాను అని వాళ్ళు మంది కళ్ళల్లో వెళ్ళారు ఇందుతాన్ని. సరే అక్క. నువ్వైతే మంచిగా చూయించు, సరే పైసలు కనుక తీయకుంటు. సరే అక్క. సార్ కి సుమతి పేషెంట్ ఎక్కడనే సార్? ఇది కిడ్నీ పెయిన్ పేషెంటా? సార్ పైన ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది. ఎట్లా సార్ నాకు ఇప్పుడు ఓకే, మంచిగా ఉన్నది. సార్ వచ్చి నాకే చెప్తారు మరి. మారా ఫస్ట్ ఇప్పుడు వస్తారా ఇప్పుడు వస్తాను బిడ్డ. ఏమైంది బిడ్డ? అర్థం పెట్టినావు? ఉత్తమ పరిస్థితి ఏం చెప్పాను. నిన్నకి అల్లరి చూడని ఉంటారు దావకాలు ఆమెను పట్టుకుని నేను ఒక్కదాన్ని ఏడ్చుడు పిచ్చిదాన్ని అయిపోయినా ఎరికైనా. కాదు బిడ్డ, ఒక్క ముచ్చట నాతో చెప్తే బాబు నేను అర్థం కదా దావకాడకు. ఓ అమ్మ, మేమేమన్నా గిట్లయిద్ది అనుకున్నామానే. మామే కాలు చూపిస్తానన్నాడు, అట్లనే ఏమి నడుము నొత్తుంది కడుపు నొత్తుంది అంటే మందులు తీసుకొని వస్తే అయిపోతుందా అనుకొని వచ్చినాక డాక్టర్ చూపిస్తే స్కానింగ్లు టెస్ట్లు అన్నాడు. అవన్నీ చేయించినాక మీ అత్తమ్మ పరిస్థితి సివియర్గా ఉంది, ఇప్పుడు బెడ్కి ఆమెను అడ్మిట్ చేయాలి, ఆమెకి ఇప్పుడు డయాలసిస్ చేయాలంటాడు. ఇక నాకు అంత భయం పుచ్చుకోలే. మీ అల్లుడేమో మా మామయ్యని పట్టుకొని, ఇక్కడ నేనేమో ఒక్కదాన్నే ఉన్నా. ఇక నిన్న పొద్దున్నాక ఆమె పరిస్థితి డేంజర్గానే ఉంది, సీరియస్గానే ఉందని డాక్టర్. ఇక ఆయన అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఒక్కడైపోయిండు. ఎట్లున్నది మరి? నిన్నటికి అటు కొద్దిగా ఎడమ కూడా అన్నట్టున్నది. ఇప్పటి దాకా ట్రీట్మెంట్ జరుగుతాడు చెప్తాడు. ఇప్పుడే ఆయన నేను మొత్తం ఏం చెప్పలేను అన్నాడు. ఆమె ఎక్కడనే బాబు మందులు వాడి కోర్సు వాడితే అయిపోవట. ఆమె మందులు వాడదవ్వా, ఒక్కసారి మందులు వాడితే సపరేట్ కూకుంటుంది. 6 నెలల దాకా మందులు వాడమంటే అసలే వాడకపోయి ఇప్పుడు పానం నెగ్గి తెచ్చుకునే. ఒకటి కాకుండా ఒకటి కాకుండా ఒకటి. నా చెల్లె కర్మే మంచిగా లేదు. అసలు ఇప్పుడు ఎట్లున్నది? నా చెల్లెతో మాట్లాడాలి. అవు బాబు, ఇప్పుడు నువ్వు ఇట్లా ఏడ్చుకుంటే ఆమె దగ్గరికి పోయినావు అనుకో, ఆమె నిన్నటి బట్టి రంది పెట్టుకున్నది. నాకేమో అవుతుంది కావచ్చు, నేను చచ్చిపోతే కావచ్చు అన్న భయంతో ఆమె ఆగమవుతుంది. నువ్వు ధైర్యం చెప్పు, కొద్దిగా పోయి గట్టిగా మాట్లాడు. నువ్వు ఏడ్చుకుంటుంటే ఆమె ఇంకా పెరిగి చెందుతుంది. ఇవ్వరిదాకా మా మరిది వచ్చిండు, చిన్న కొడుకుని చూడంగానే కూలి ఏడుతుంది. ఇక ఆమె ఇప్పుడు ఎట్లున్నది అసలు? మా చెల్లె నేను చూడాలి. ఇప్పుడు ఇట్లా ఏడ్చుకుంటా పోతే ఇంకా నాకేమో అయినట్టుంది. మా అన్న గందుకి గంత ఏడుతాను అనుకుంటది. నువ్వు ఇప్పుడు ఏడ్చుకుంటా ఊకూరు బాబు. చిన్న బాబు, నువ్వన్నా కొంచెం ధైర్యంగా గట్టిగా మాట్లాడు, నా ముందు ఏడవకూరు, సరేనా? చిన్న దాంట్లో భయపడుతుంది. పని అంతా అంటే అది ఇవన్నీ సరళంగా ఉన్నాయి, కూటలో పట్టి చేయించుకోవాలి. రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి ఉండాలి. దానికి ఏం చెప్తుంది ఏం చెప్తలేదు. చిన్న బాబు, నువ్వు అక్కడికి పోయి అయితే బెదిరించినట్టే మాట్లాడు, ఏడ్చుకుంటూ ఉండకురా, ఆమె ఇంకా రంది పెట్టుకుంటది. నువ్వైతే ఏడవకు బాబు, కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఏం కాదు తోడబుట్టిన తోడు ఎట్లుంటుందో ఏం కాదు. నాకు భయం అవుతుంది. మా చెల్లె పరిస్థితికి ఇట్లా అయిందన్న. మరి నువ్వే భయపడితే ఎట్లనయ్యా? ఆమెకు కొంచెం ధైర్యం చెప్పాలి కానీ పిల్లగాళ్ళు భయపడతారు. నువ్వు ఇట్లా మాట్లాడతాను. మెడికల్ షాప్ లో ఆ ఇంజెక్షన్స్ రాసిండు, నేను తెచ్చే వరకు పోయి మీరైతే మాట్లాడు, ఏడవకు. నానమ్మ నువ్వైతే అస్సలు ఏడవకు. మరిది వచ్చి ఇవ్వరి దాకా ఉంటేనే ఏడ్చింది. ఇప్పుడైనా మా మామయ్య దగ్గరికి పోయిండు, పచ్చులో ఆడోగోలు ఈడోగోలు ఏం చెప్పమంటవే. నువ్వు మందులు పట్టుకున్నా బిడ్డ, మేము పోయి చూస్తాం. బిడ్డ పట్టుకొస్తా మందులు పోయి. అయ్యో బాబు, అక్కడ నెంబర్లు చెప్పాను, నేను పోయి తీసుకొస్తా. మీరు సరే బిడ్డ, మేము పోతాం. అక్క అక్క అరే బాబా, ఏడువకే మీద పడి ఏడు పేదలు చూసినట్టు. ఇప్పుడు ఏమైంది చెల్లెకు? ఏడవకత్తమ్మా, ఆమె ఏడవ పట్టే. నువ్వు పెడితే చెల్లి ఎడుతుంది. ఊకోసుమతి ఏం కాదు తీరా నీకు. ఏమైందా? ఇప్పుడు ఎందుకు ఎడతాను? నేను ఎలా పడితే నాకు చేసేది నా బిడ్డ కర్మకింత కాదు. అమ్మా, నేను చచ్చిపోతా కావచ్చు. ఏంద్రా అట్లా మాట్లాడతాను? చిన్న రోగం కాదే అన్నా, నాకు వచ్చింది. అరే ఏంద్రో, ఇంతకన్నా పెద్ద రోగం వచ్చిన లేరా? నయమే ఇంటికి రాలేదా?
నీకేం కాదు బావకేం కాదు, నువ్వు ఏడితే పొలగాళ్ళు ఏడతారు, బయట పిల్లికున్న లెక్క తిరుగుతారు. కాదే అక్క, ఎందుకు ఏడతానువే? పట్టిన పెంగటిస్తావు నువ్వు. నువ్వు ధైర్యం దక్క దానివి, ఏమైతే అంతలో ఏం కాదు, నువ్వు ఏడవకు. నువ్వు దండం పెడతా నాకు ఏడవకి, నీ కాలు మొక్కు తెలియజరా. ఏందిరా ఈ కోసం బావ గట్ల దీనికి ఇక్కడ ఉండి ఒకళ్ళు వాళ్ళు అరుచుకోకుండా మాది ఏందిరా ఈ పాడురాత. నా రెక్కలైనకు బాగిలేవారా? ఇంకో ఏడవకు, ఇద్దరు మంచిగా ఉంటారు కానీ ఏడవకురా. మనసులో కట్టాలి కానీ మాటలు కట్టాలి, అరే కట్టాలి, ఎందుకురా నువ్వు ఇట్లా ఏడతావు? ఇగో ఇప్పుడు ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోండి, నీ రోగం తక్కువ దానే. మునుపటి లెక్కనే గోరీలతో తక్కువ అవుతుంది కావచ్చు అనుకున్నా అన్న, కింద కథ అవుతుంది అని అనుకోలేదు. ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది, ఏం చేద్దాం తల్లి? అయ్యో కంటికి దారాలు పడి ఏడుతాను. ఏడితే మళ్ళీ నీ పానం ఖరాబ్ అయితే చెల్లె, నువ్వు ఆకు ధైర్యం ఉండు, ఏం కాదు. అట్టిగా చూపించుకొని పోదాం. నడువులకి వెళ్ళి బాగా గుర్తుకొస్తుందని అంతే, గుండెలో బండెత్తేసినట్టు అయిపోయింది అన్న. ఏం చెప్తావు మరి, ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు కట్టని చెప్పేస్తుందా? ఊకోయక్క ఏడుకే, నువ్వు దావకాలు ఉండవు నీకు. అసలు ఇప్పుడు అర్థమైతే నాదే ఊకి ఏడుతాను. అసలు మాకు మంచిగా అనిపించలేదు మీరు ఇట్లా ఏడ్చుకుంటుంటే. చచ్చిపోతే బావని మంచిగా చూసుకోలే. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు అది నీకేమన్నా? ఓ అమ్మా, నువ్వు ఏడవకు, పిచ్చిదానా నువ్వు ఏడవకు, నువ్వు ఏడితే చెల్లి ఏడుతాంది. నాకు తెలిసే, నాకు మంచిగా అనిపించలేదు. నేను చచ్చిపోతా కావచ్చు. చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. అయ్యో రామా. ఇగో అక్క మంచిగా చెప్పేది, నువ్వు మనకేమైనా భూమి సాగా లేకుంటున్నావా అనే? మన ఏమన్నా లేకున్నావా? ఉన్న భూమి మొత్తం అమ్ముకోయాలని బతికి తింతకన్నా పెద్ద దవాఖాన తీసుకుపోతాం. నీకేం కత్తి? దండం పెడితే ఏడవకే. ఏందమ్మా కుక్కడాన్ని తోడబుట్టిందానివి? నీకు ఈ కష్టమంతా ఇడిచిపెడతావా? నేను ఉన్న భూమి జాగ్రత్త అమ్ముడు పోతే ఎన్ని పైసలు ఖర్చు అవుతుంది. నీ కొడుకులు పెట్టనంటాను ఏమన్నా? నీకు ఇంటి ఖరాబ్ అయితే నాదితే బిడ్డ, మంచి కాలు నాదితే ఏడవకే. నువ్వు ఏడితే మాకు దుఃఖం అవుతలేదు, మాకు ధైర్యం చెప్పేదాన్ని. నువ్వే ఏడితే ఎట్లా సుమతి? అంటే బావ పరిస్థితి ఎట్లున్నదో నీ పరిస్థితి ఇట్లుండే. పొలగాలు పిల్లుకున్న లెక్క తిరుగుతాను, ఒకటే ఏడుతుడు పెద్ద అయితే. వాళ్ళు ఏడుతారు ఇంటికాడ. అడుగుతున్నా ఒక్కసారి పోయి ఆయన చూసి రాకపోతుంది. సుమతి, నిన్ను రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తాను, నువ్వు మంచిగా అయితే చూస్తూ తీరా. నువ్వు ఏడు చేస్తాను పెడతాను. నువ్వు ఏడు. బావకేం కాదు, నీకేం కాదు, నీ దండం పెడతానా. నువ్వు మాత్రం రంది పెట్టుకోకు. రంది పెట్టుకుంటే ఇంకింత ఎక్కువ అవుతుంది. పెద్దోడే చెప్పిండు చెప్పే, నాకేం చెప్తలేడు వాడు. ఏం అడిగినా కూడా మంచిగా ఉన్నావు అంటాడు. నువ్వన్నా చెప్పే అన్న. డాక్టర్ నువ్వు మంచిగా ఉంటావనే చెప్పిండట. ఆయన చెప్పిండు నాకు బయటకు వచ్చి. నేను శ్రీకాకుళంగా తీసుకొచ్చేటప్పుడు డయాలసిస్ ఏమో చేయాలన్నట్టు, కానీ ఇప్పుడు మందులతో తక్కువ అవుతుంది, మీ అమ్మ మంచిగానే ఉంటుందని చెప్పిండట. నువ్వేం భయపడకురా, ఏం కాదు చెల్లె. నా మీద అన్న, నువ్వు అబద్ధం చెప్తాను కదా. నీకు అబద్ధం ఎందుకు చెప్తారా? నేను 2-3 రోజులు మందులు పడితే సరిపోద్ది అన్నట్టు చెల్లె. నువ్వు భయపడకు, ఏం కాదు నీకు. అక్క ఇంత ముందే రజని కలిసింది. డాక్టర్లు ఏమన్నారు బిడ్డ అంటే, వచ్చినప్పుడు కొంచెం సీరియసే అన్నారు, కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నది బాబు, ఇగో సూదుల కోసం రాసిత షిట్ రాసిత పట్టుకొని పోతున్నా, ఏం కాదన్నరా అన్నది. ఇది నిజమేనే. మనం అవ్వయ్యకు ముగ్గురం పుట్టినాము. నీకేమన్నా అయితే మాకు బాధ కాదా? మాకేమన్నా అయితే నీకు బాధ కాదా? నువ్వు ఏడుతాడే మేము చూసుకుంటే ఎట్లుంటావు చెప్పు. దండం పెడితే ఏడవకే, ఊకే ఏడ్చలేంది. ఏం చేయాలి? పెళ్లి ఖాయమైందట కదా. ఇక ఖాయమంటే ఇంకా వాళ్ళు రాలేదు మాట్లాడుకోవడానికి. వాళ్ళు రేపు వస్తా అన్నారు, కానీ నీ పరిస్థితి ఇక్కడికి ఇట్లున్నది. బాగా అక్కడ ఉండే నువ్వు ఇక్కడ ఉండివి. మీరు లేకుంటే నీ ఇంటికాడ కార్యక్రమం చేస్తానా, శుభకార్యం చేస్తానా? దానికి 4 అక్షింతలన్నీ ఇస్తున్నారా చేతారు. నేను శంకరాలు అట్లనకే అక్క, ఎందుకు ధైర్యం చేస్తాను మేము? అక్క నేనేమంటున్నా, వాళ్ళు రేపు వచ్చేది నువ్వు లేవని క్యాన్సిల్ చేసిన. నేను మా అక్క దవాఖాన ఉన్నది, ఇంటికి వచ్చినాకనే ఏ సంగతి ఏం చేసుకుందాం, మీరు అప్పటిదాకా రాకుండా మందులు వేయకుండా కూడా చెప్పిన అవసరం అయితే. వాళ్ళు కూడా మనలో దూరపోలే కదా, సరే అన్నారు, అక్క మంచిగా ఉన్నాకనే చేసుకున్నాంతే అని వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు సునీత అక్క కొడుకేనే మొత్తం అంటే మరి బట్టలు ఇట్లా చేయపోరా తమ్మి, మరి చెల్లెకి ఇట్లా అయిందట అంటే అన్న వాళ్ళనే వచ్చేవారం రమ్మంటేనే ఇవాళ మనం పోయి చూసేద్దాం పని, నేను ఎత్తుకుంటుందే ఇంటికంటే వాడు ఇలా మూసుకొని వాడు వచ్చేప్పుడు ఆ పిల్లలు ఒక్కదానికి ఆ పని నేర్తుంది, ఆ పనులు చూసుకో కావ్య మేము చూసేస్తాం తీము రేపు వదులుతాయి అని చెప్పి అందరం సమాధానం చెప్పి వచ్చినాం. చిన్న కొడుకు పోయిండు, ఆయన పీట వచ్చి అడ్డం పట్టాడు. నీకు ఈ కర్మైంది, ఆయన భార్య మంచిగా లేదట. ఏవో ఏం కథ అంతా పిచ్చి లేచినట్టు అవుతుంది ఇంటికాడ. పొలం తీసుకొచ్చిన అయిపోవాడు
అట్లయినా మంచిగుండు కదా ఈయన ఏదైనా దవాఖానకు ఏవుకో అన్న ఇప్పుడు అక్కెంబడి బావెంబడి మనం తిరుక్కుంటున్నాము మళ్ళీ ఆపుచ్చిని తీసుకొచ్చి ఏ దావకాలు ఎటు వెళ్ళి పోతాం ఎక్కడికి అందుతాం ఇంకా ఆయన వాళ్ళ బాబు అక్కడ దావకాలు చూపిస్తాడు మంచిగా కానేస్తుంది లేదు ఆయన వంశకృష్ణ సార్ మంచిగా చూస్తారా ఆయన కూడా పెద్ద డాక్టర్ దగ్గర ఇక్కడ నుంచి అయిపోగల పిల్లగాడు తీసుకొచ్చి అన్న అంత ఒక్క దిక్కు అయితే కాదు వాళ్ళ బాబు చూసుకొని ఏమోరా మంచుకుంటారు బాబు మంచుకుంటారు ఏదేమైనా నిన్ను మాత్రం నయం చేసుకునే బాధ్యత మాది బావ మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి చెల్లె భయపడతాను అరే నువ్వు డిశ్చార్జ్ అయ్యేదాకా నేను తమ్ముడు ఇన్నే ఉంటావు నువ్వు అస్సలే భయపడ కిందవా కొల్లగాళ్ళు ఎడతాను చెల్లె నువ్వు ఎడితే వాళ్ళు ఎడుతారు కదరా ఏం చెప్తావు మరి సమయానికి నాకు ఫోన్ చేసిన అయిపో నేను అన్నట్టు కానీ ఇక ఆయనకు అంత దోయబల్లే నువ్వు వీడ చిక్కవుడు ఆయన ఆడ చిక్కిపోవుడు అంత ఆయనకు అయోమయం అయిందట బాబు మురిజిడ్డు పట్టట అయింది అంతేనే అవ్వా ఆ పొలగాని పెళ్ళైన కాంచి అంత ఇల్లు చుట్టుకుపోయినట్టు అయింది ఆ పిల్లకి ఆడ జ్వరం అవుతుందట చెల్లె పరిస్థితి ఇట్లున్నది బావ పరిస్థితి అట్లున్నది నువ్వు పోయి దేవుడిని అడిగి తీసుకెళ్తావా అని నేను పోను బిడ్డ నేను దీంతోనే ఉంటా నా బిడ్డతోనే ఉంటా నేను ఇట్లనే మరి నువ్వు పోరాదత్తమ్మా నేను ఉంటా దాని కూడా ఇంత పానం కొట్టుకునే నాకు ఇంత పోసుంటది వాళ్ళు ఒక్కతే అటు ఇటు తిరుగుతాను ఒక్కటి ఉంటా ఈ ఒక్కతే ఇవ్వలేరా నేనే ఉంటా సరే వదిలే ఇగో నువ్వు పోయి ఇంటికి పోయి దేవుని అడిగిచ్చి రేపు పొద్దున మీ చెల్లెలు నువ్వు ఇద్దరు కలిసి టిఫిన్ పట్టుకుంటారా అంటే చెల్లె నువ్వు బాధపడకు ఏడవకురా ఆరోగ్యాన్ని కాపాడుకో తమ్ముడు నేను వదిన ముగ్గురం కలిసి బావ దగ్గర పోయి బావని చూసి వదిన ఎక్కిస్తా పొద్దున కాగును వదిన మళ్ళీ సర్ది పట్టుకున్నట్టు అవా ఉన్నట్టు కాదు ఏడవకు నువ్వు ఎడితే చెల్లి ఎడుతుంది మరి పైలం మరి మామని చూసి మళ్ళీ అక్క బిడ్డ అమ్మని బస్ ఎక్కించారు గోళీలు తెచ్చినావా బిడ్డ అవ్వుంటాను దీన్నే ఓబా నువ్వు అక్క దగ్గరనే కూర్చో బిడ్డ అటు ఇటు పోయినా కూడా మందులకు దానికి దానికి పోయినా కూడా కొంచెం నేను చెప్తే తీయక్క మంచిగానే మాట్లాడుతీ బావతో బావ నువ్వే ఎక్కువ బెంగటిస్తాను అనేకన్నా నేను బావ దగ్గర పోయి చూస్తా కదా నీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా బావ ఎట్లా సంగతి మొత్తం చెప్తా నీ దండం పెడతా నువ్వు ఏడవకు ఊకి ఏడవకు నీ కాలు మొక్కుతానక్క నేను చెప్పినా కదా నీకేం కాదు నేను పోతాను బావ దగ్గరికి ఓవా పైల బిడ్డ అప్పుడు ఉండే రాసింది డాక్టర్ అప్పుడు నువ్వు ఏడుచుకుంటూ ఉండదు నువ్వు వినొచ్చిన లేదా దీవచ్చు నేను డాక్టర్ని రమ్మంటా ఇంజక్షన్లు వేయమంటా పైన ఇట్లా పట్టుకోదు పండుకోమేనా బాబా అట్లే ఏ నడుము వస్తుందిరా పండుకొని సరే అవును టిఫిన్ తీసుకురావన్నా ఎప్పుడు నాకు టిఫిన్ ఏమవుతుంది సరే ఆ గొంతు చూపెట్టుకో డాక్టర్ మంచిగా చూపుతాంటి కింద సరే బాబు అమ్మకి ఎట్లున్నాయట అమ్మకు మంచిగా ఉందట పోయి చూసిన మంచిగా ఉన్నాయట పోయి చూద్దామంటే ఇగో నాకు డాక్టర్ అడగకని చెప్పాడు నా బాధ ఇట్లుండే ఆ బాధ అట్లుండే ఓలో కూడా చూసుకోకుండా అయిపోయి ఏం కత్తి మంచిగా ఉన్నది అమ్మ కూడా మంచిగా నువ్వేం బాధపడకు ఏంది బావా ఎందుకు ఎడతాను చిన్న పిల్లలకి ఎడతాను బావా ఏంది కట్ట మనసులో రాకుండా మాకులు కత్తా అది ఏమన్నా అంటే నేను అంత బావ
ఒక్క మాట కినవాను బాయికాడికి అద్దు బావ అంటే బాయికాడికి పోతే మళ్ళీ ఇంత దూరం తెచ్చుకుంటే మనం గిట్ట అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఎట్లున్నది పానం? ఇప్పుడు ఆప్షన్ చేసినాక ఒక తిరిగి ఉన్నాను. బాధపడకు బావ, ఏమవుతుంది? మా అంటే 4 రూపాయలు ఖర్చు అయితే రాదు. ఈ చెల్లెకి ఎట్లున్నాయట? మా చెల్లెకి మంచిగానే ఉంది. చిన్న సూది అంటేనే భయపడుతుంది అది. దానికి ఎట్లున్నదో అది అక్కడ నేను ఇక్కడ పోదామంటే డాక్టర్ కిందికి దిగద్దా అని చెప్తాను. బాధపడకు బావ, ఆడ చెల్లె ఎడతాను, ఇక్కడ నువ్వు ఎడతాను. మీరు ఇద్దరు ఎడితే ఎవరికి ఏం చెప్పాలి నేను చెప్పు? మావా ఎందుకు ఏడుతాను బావా? రంది ఎందుకు పెట్టుకుంటాను నువ్వు? అక్కడ అది రంది పెట్టుకో, ఇక్కడ నువ్వు రంది పెట్టుకో. ఏమి పానాలు మంచిగా అయితాయా? ఇక మనాదికి మించిన మందులే ఉండయి. చెల్లెకి ఏం కాదు, మంచిగా ఉండి బావ. నువ్వు కూడా ఆరోగ్యకరం అయితే బావ, రంది పెట్టుకోకు. చెల్లె మంచిగానే ఉన్నది. అయ్యా నువ్వు దవాఖానలో చూసుకోపోయినా బిడ్డ, అని ఉన్నావు. చూపించుకున్నావు, పెయ్యి కూడా కాలుతుంది కదా. ఏంది ఇంటికి ఏమో అయినట్టు అందరికి ఒకటి అయింది. ఇక ఆయన అయితే ఏడ్చినట్టే పాపం. ఆయన ఇటు తిరగలేక అటు తిరగలేక ఆయన తిప్పలు పడతాడు. మీకోసం ఆయన పుట్టిన రంది పడతాడు. నువ్వు ఈడు ఏడ్చుకుంటున్నావు బట్టి చెల్లి ఆడ ఏడ్చుకుంటున్నావు. ఆయనకి నిమ్మలం అవుతుందా చెప్పు? ఏం చేయాలి? దేవునికి మేమేం పాపం చేసాం? మమ్మల్ని ఇట్లా చేసాం దేవుడు. ఓళ్ళ మొక్కలు చూసుకోకుండా ఏమైతుంది తీపావా? దేవుడు చెప్తే ఏమవుతుంది, దయ్యం చెప్తే ఏమవుతుంది? ఎట్లా ఏది గట్ల అవుతుంది. మా 4 రూపాయలు ఖర్చు అవుతాయి. మనకు డాక్టర్ల దేవుళ్ళు నయమయ్యేదాకా ఇక్కడనే ఉందాము. ఈ హాస్పిటల్ కాకపోతే అక్కడికి ఇంకా పెద్ద ఆసుపత్రికి తీసుకుపోదాము. మన భూమి అమ్ముకున్న పర్వాలే కానీ అక్కను మన ఇంటికి మంచిగా తీసుకుపోయేటట్టు చేద్దాం బాబు. మీరేం రంది పడకుండా మేము లేవు అనే. వాళ్ళు చెప్పినట్టు వినాలన్నా, మందులు వేసుకునేటప్పుడు వేసుకోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి. నువ్వు చెప్పు తినవా, నువ్వు ఒక్కని చేస్తేనే అవుతుందా అన్న? ఎవరినన్నా పని మనుషులే పెట్టుకొని చేయించుకోవాలి. కానీ ఎందుకే ఇన్ని రోజులు అల్లుడి ఇంటికి అంటే పాపం ఆయనకి ఏర్పడలేదు. ఏమోనే, ఏందో అంతా ఏమో దిష్టి పెట్టినట్టు అయిపోయింది ఇల్లుకు. అంత అంగడి ఆగం. నా చెల్లె కుటుంబమే గిట్ల అయిపోయింది. నా చెల్లెళ్ళు మంచుకున్నారు, మేమన్నా లోన్లు పెట్టుకున్నాం, మాకు కట్టాలు వచ్చినాయి, మీరన్నా మంచిగా ఉంటారు అనుకుంటే మీకు తగరాని కట్టాలు రావట్టే. ఓటి కాకుండా ఓటి మొదలు కావట్టే మీ ఇంటికి. మేము అక్క దగ్గర నుంచి వచ్చినాం. అక్క మంచిగానే ఉండి దండం పెడతా, నిన్ను మంచిగా ఉండమన్నది. బాగా జాగ్రత్తగా మంచిగా ధైర్యం చెప్పురా అన్నది. నువ్వు మాత్రం డీల పడకు. నేను చెప్పేంటున్నావా? మాకు డీల్ ఏం లేదా, పొలాల కొరకే రంది. ఏం రంది పో, వాళ్ళని చిన్నపిల్లగా లాంబాడుతాండ్రే. రెక్కలు వచ్చిన పచ్చి ఎక్కడికైనా ఎగిరిపోయడం లేనే. పిల్లగాళ్ళు ఇక అదే రంది పెట్టుకో. వాళ్ళు నౌకర్లు చేస్తారు బావ, ఎవరి బతుకు వాళ్ళు బతకగలుగుతారు. ఇంకేం రంది బావ, నీకు నాకు అర్థం కాదు. కానీ అన్న వాళ్ళు ఏమన్నా ఆడపిల్లగానే మగోళ్ళు కాదే, వాళ్ళు ఏ కట్టం చేసుకుని అయినా బతుకుతారు. ఎందుకే నువ్వు ఇట్లా మాట్లాడతాను? అంటే వాళ్ళు తెల్లారులైతే మనం చూసుకుంటే కూర్చుంటే మరి వాళ్ళ బతుకు తెల్లారు కదా. ఇక నువ్వు చేసినట్టు కట్టం చేయాలంటే వాళ్ళు బాయిల కాడికి వాళ్ళ కాడికి పోయి చేస్తారా? ఏదో అయితే నౌకరు చేసుకుంటారు, 4 రూపాయలు సంపాదుకుంటారు, మంచిగా బతుకుతారు. అది చూసుకోవాలి. కానీ నా కొడుకు అక్కడ ఉన్నాడు, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు, నా కొడుకు కట్టం అయితే దవాఖానలో పట్టుకొని తిరుగుతాడు, ఇదే రోజులో పడతావు. అయ్యా నువ్వు బయట ప్రపంచం తెలిసేది వాళ్ళకి ఎప్పుడు బావ? ఇంకా మనమే చెప్పి పంపించాలి, పోయి బతుకోరా అని. భూమి గడిపోతే జాగడిపోతుంది. ఊరిని పెట్టి చేయించుకో నువ్వు. ఈయనకి ఎన్ని చెప్పినాక అంతేరా, చెప్పి నోరు పోతుంది. కానీ నేనైతే మారడిగా. నువ్వు మళ్ళీ బాయికాడికి పోవాలని సంగతి చెప్తాను నేను. నువ్వు పోతాను బాయికాడికి. జీతగానే పెట్టుకోయే. ఇంటి పోయినాక జీతగానే పెట్టుడే. అబ్బో అయ్యా ఏమన్నా తిన్నాడా బిడ్డ? పూరా నువ్వు ఖరాబ్ అయిపోయినావు. కొంతంత లోపలికి అయిపోయింది కదా నేను. పెద్దోడు కొబ్బరి బొండ చేస్తా ఉంది. అరే ఇడ్లీ తేపో రాదు బాగుంది. బావా ఓ ప్లేట్ ఇడ్లీ అన్నా, చాయ్ కూడా పట్టుకొస్తా. నువ్వు రంది పెట్టుకోకు బావా. పిల్లగాళ్ళు మంచిగానే ఉంటారు, చెల్లె మంచిగా ఉంటుంది. కానీ ఎందుకే నీకు రంది? ఊరికే రంది పడితే ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు అందరం కూర్చొని నేర్తావు, నీ లెక్కనే తక్కువ అయితే బావ. ఈ దెబ్బ తక్కువ అయితే చెల్లె లేచి కూర్చుంటుందా? బావా కట్టం వచ్చినప్పుడు వెళ్ళబోయాలి బావా. కట్టాన్ని ఎదుర్కొన్నప్పుడే గొప్పతనం బావా. ఏమున్నది బావ, కట్టం అయితే డీలా పడిపోతే ఎవరు బావ చేసేది? మీరు మంచుకుంటే పిల్లలు కూడా మంచుకుంటారు. ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఏం కాదు బిడ్డ, నాకు ఇదేమైతుంది అని చెప్పాలి. చూడు పిల్లాడు ఎట్లా ఆయన ముఖం చూడు. వాడు హైదరాబాద్ అంతా ఖరాబ్ అయ్యిండు. ఏమోనే ఇక ఏం చేస్తాడో, ఏం తింటాడో, ఎడమంటాడో, ఎట్లనో. నీకు వాళ్ళ రంది అయిన రందే ఉన్నది నీకు బాగా. ఆయన ఎప్పటికి నీ చేతుల్లో మీద ఉన్నాడా? ఆయన లేకపోయేసరికి నువ్వు పురాగాలు అవుతాను. అన్నయ్య అత్తనా బిడ్డ? ఇంటికి బట్టలు తీసుకొస్తాను మా. బట్టలు ఇట్లా పట్టుకొని అత్తనా మేడం? తీసుకొస్తాను. వాడికి ఉంటే నాకు సోపతి బాయిగాడి అటు ఇటు వచ్చేది. కొడుకు మంచిగా పోయి ఆడవాడే. అయితే అది బావా అమ్మ పేషెంట్ దగ్గర అంత మంది ఉండదు, పక్క పొంటి పేషెంట్లకు డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు బయట కూర్చోండి, తనని కొంచెం ఫ్రీ ఉండనివ్వండి. తనతో మాట్లాడుతున్నా మళ్ళీ తనకే బీపీ రేస్ అవుతుంది, మళ్ళీ తనకే ప్రాబ్లం అవుతుంది. ఒకటి పోయి ఒకటి అవుతుంది.
మీరు బయట వెళ్ళి కూర్చోండి. సరే సరే బిడ్డ వెళ్ళండి. పోతాం బిడ్డ. బావా ఇక నువ్వుకే రంది పెట్టుకో, బీపీ పెరుగుతుంది. తిన్నావా? మంచిగా ఉండి ఏం కాదు ఎవరికి. సరే మీ చెల్లెలు మంచిగా చూసుకోవాలి. అరే మంచిగా చూసుకోమా బావ, నువ్వు అది కూడా చెప్తావు. అది మేము బయట ఉంటాం బిడ్డ. ఓయ్యా వాళ్ళు నువ్వు తినరా పోరా, నీకు కాసేపు పండుకుంటా. రెండు దీపాలు కుదిరినాక పండుకుంటావా? పండుకుంటా. మెల్లగా జరుగు. అబ్బా